హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కౌసీ. నిన్న అప్లోడ్ చేసిన వీడియో అయితే మీ అందరికీ పిచ్చగా నచ్చేసిందని నాకు అర్థమైంది. బోల్డ్ అన్ని కామెంట్స్, కాంప్లిమెంట్స్, సజెషన్స్ వచ్చాయి నాకు ఆ వీడియోస్కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను చికెన్ తినడం మీ అందరికీ బాగా నచ్చిందంట. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను ఏదైతే కుక్ చేస్తానో అది తిని చూపించమని అడిగారు. సో ఆ వేలో వీడియో చేస్తే మీకు నచ్చితే నాకేం ప్రాబ్లం ఉంది, నాకేం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా తిని చూపిస్తాను మీకు. సో చికెన్ వీడియోకి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్స్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా థ్యాంక్స్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నేను వీడియోస్ అలానే చేస్తాను. ఐ టేక్ ఆల్ యువర్ సజెషన్స్ అండ్ అడ్వైజెస్. యువర్ మోస్ట్ వెల్కమ్. మీరు ఏ ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వచ్చు, మీకు ఎలా అనిపించినా మీరు చెప్పొచ్చు, నో వరీస్. సో మరి మన వీకెండ్ స్పెషల్లో నేను ఇంకొక నాన్ వెజ్ చేయబోతున్నాను ఈరోజు. వీకెండ్ కదా, డిన్నర్లోకి మళ్ళీ రైస్, రోటీ ఇంకేదైనా ఎందుకు అనేసి నేను వెరైటీగా చికెన్ బన్స్ ప్లాన్ చేశాను అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు బోల్డ్ అన్నిసార్లు చికెన్ రోల్స్ చేశాను డిన్నర్లోకి. చాలా బాగుంటుంది అండ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట, రొటీన్గా ఎప్పుడు తినేదే కాకుండా. సో 2-3 బన్స్ పర్ పర్సన్ ఈజీగా వెళ్ళిపోతాయి, చాలా బాగుంటుంది. మనం ముందుగా ఇందులో చికెన్ అది కుక్ చేసుకొని స్టఫింగ్ రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత బన్స్ చేసుకొని అందులో స్టఫ్ చేసుకొని బేక్ చేసుకుందాం. సో ఇవి బేక్ చేసుకోవడానికి మీకు కనీసం మైక్రోవేవ్ అయినా ఇంట్లో ఉంటే మీరు చేసుకోవచ్చు. అవనే ఉండాలని ఏం లేదు, మైక్రోవేవ్ ఉన్నా చేసుకోవచ్చు. బట్ కుక్కర్లో లేకపోతే ఇంకేదైనా కడాయిలో చేయాలంటే రిజల్ట్స్ అయితే అంత మంచిగా రాకపోవచ్చు. ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వబోతుంది, ఎందుకంటే స్టఫింగ్ రెడీ చేసుకోవాలి, దెన్ బన్స్ చేసుకోవాలి, మళ్ళీ బేక్ చేయాలి, మళ్ళీ మీ అందరికీ ఇష్టమైన కాన్సెప్ట్ తిని చూపించాలి. సో కొంచెం లెంతీ అవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది మీకు క్లియర్గా. అండ్ వీడియో చూసేటప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఒకసారి పాజ్ చేసి నా వీడియోకి లైక్ కొట్టి అండ్ ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి. ఐ నో మీరందరూ ఫుడ్ లవర్సే కాబట్టి కుక్ విత్ కౌసీ ఛానల్ చూస్తున్నారు. ఎస్, వీ ఆల్ ఆర్ ఫుడ్ లవర్స్. వీ జస్ట్ లవ్ ఫుడ్ అండ్ వీ ఎంజాయ్ ఫుడ్. కాబట్టి నా వీడియోస్ అన్నీ మన ఫుడ్ లవర్స్ అందరికీ షేర్ చేయండి అండ్ నా రెసిపీస్ అన్నీ తప్పకుండా ట్రై చేయమని చెప్పండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే వెల్కమ్ టు కుక్ విత్ కౌసీ. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు యూట్యూబ్లో లేకపోయినా ఇంకేదైనా పనిలో ఉన్నా ఈ పాపప్ చూసుకుని వెళ్ళి అందరికంటే ఫస్ట్ నా వీడియో చూసేయచ్చు. ఓకే, సో ఇంక అస్సలు డిలే చేయకుండా మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బన్స్కి కావాల్సిన పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. దెన్ మన స్టఫింగ్ రెడీ చేసుకుందాం. తర్వాత వాటిని ఎలా బేక్ చేయాలో చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ 150 grams ఆఫ్ వామ్ వాటర్ తీసుకోవాలి. అందులోకి నేను ఒక 25 grams ఆఫ్ షుగర్ వేస్తున్నాను. ఈ షుగర్ వచ్చి మన ఈస్ట్కి ఫుడ్ అనమాట. ఇది ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్. సో ఇది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. మనం షుగర్ యాడ్ చేసి వామ్ వాటర్లో వేస్తే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఇలా కలుపుకొని ఒకసారి షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత ఒక 5 minutes అలా పక్కకు ఉంచుకుంటే చాలు, ఈస్ట్ యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ మైదా ఒక 1.5 cup తీసుకోవాలి. మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా అంటే 220 grams తీసుకోండి. ఇందులోకి ఒక స్మాల్ స్పూను సాల్ట్, హాఫ్ కంటే తక్కువ స్పూన్, దీన్ని మంచిగా సిఫ్ట్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేసారో మన ఈస్ట్ టపా కట్టేస్తాయి అండ్ తర్వాత మన డో అనేది అస్సలు ప్రూఫింగ్ అవ్వదు. చూసారా, జస్ట్ 5 minutes అలా పక్కకు ఉంచితే మన ఈస్ట్ మొత్తం యాక్టివేట్ అయిపోయింది. నురగగా ఇలా పైకి రావాలన్నమాట. జస్ట్ వామ్ వాటర్లో షుగర్ వేసాం, మరీ హాట్గా కూడా ఉండకూడదు వాటర్, జస్ట్ ల్యూక్ వామ్ వాటర్ ఉండాలి. దాంట్లోకి 25 grams షుగరు అండ్ ఒక 5 grams ఈస్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని తీసుకెళ్ళి మన మైదాలో కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంతకంటే ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు.
ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకుందాం. ఒక 20 గ్రామ్స్. 20 గ్రామ్స్ అంటే ఎంత, 2 to 3 స్పూన్స్ అన్నమాట. మంచిగా బటర్ మెల్ట్ చేసి ఇందులోకి వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీన్ని కనీసం 10 to 15 మినిట్స్ అయినా బాగా ప్రెస్ చేసుకోవాలి. నీడింగ్ అంటారు. సో 10-15 మినిట్స్ కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ వీలైనంత మెత్తగా వచ్చే వరకు నీట్ చేసుకొని ఒక బౌల్లో ఉంచుకొని దీని మీద కొద్దిగా ఒక స్పూన్ అట్లా మెల్టెడ్ బటర్ అప్లై చేసుకొని దీనికి అస్సలు గాలిపోకుండా ఒక మంచిగా లిడ్ పెట్టి క్లోజ్ చేసి 30 to 45 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ప్రూఫింగ్ కోసం. నెక్స్ట్ మన స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి ఒక 1/2 kg నేను చికెన్ మిన్స్ తీసుకుంటున్నా, అదే చికెన్ కీమా. సో ఇది ఒక బ్లెండర్లో వేసేసి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను. మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరగ్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, అది కూడా ఇలా స్మాల్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 to 6 కారం ఉన్న మిర్చి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్. ఇంతకుముందు ఒక 1/2 స్పూన్ మనం చికెన్లో వేసాం కదా, సో ఇందులోకి 1/2 స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేస్తున్నాను. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇలానే ఆయిల్లో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ ఇందులో పసుపు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ఇదేంటంటే తందూరి ఫ్లేవర్ మయోనైస్ అన్నమాట. మనం మామూలుగా మార్కెట్లో తెచ్చుకుంటాం కదా వైట్ మయోనైస్, ఇది తందూరి ఫ్లేవర్. సో కొంచెం డిఫరెంట్గా చేస్తానని చెప్పాను కదా, సో రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ సాస్ ఒక 2 teaspoons, మయోనైస్ ఒక 3 to 4 స్పూన్స్ సరిపోతుంది. అండ్ రెడ్ చిల్లీ సాస్ మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవాలి. తర్వాత లాస్ట్ స్టెప్, ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. మనం ఏ కర్రీ చేసుకున్నా కొత్తిమీర కంపల్సరీ. ఇందులో చాలా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది, అస్సలు వదలకండి. సో మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా చల్లారాలి, కంప్లీట్గా కూల్ అవ్వడానికి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మన డో ప్రూఫింగ్ అయిపోయిందేమో చూద్దాం. ఇందులోకి నేను ఇలా గుచ్చి చూస్తున్నాను, ఇదైతే పర్ఫెక్ట్గా మనకి ప్రూఫింగ్ అయింది. ఇప్పుడు దీన్ని బయట తీసుకొని మనకి ఎన్ని బన్స్ కావాలో అన్ని సేమ్ సైజ్వి రెడీ చేసుకుందాం. సో మన డో అయితే ప్రూఫింగ్ టైంలో డబుల్ అయింది కాబట్టి పిండి వెయిట్ కూడా పెరిగి ఉంటుంది. అన్నీ ఈవెన్గా రావాలంటే నేను మెజర్ చేసి ఒక్కొక్కటి 65 గ్రామ్స్ అలా తీసుకొని సైడ్కి పెట్టుకుంటున్నాను. లాస్ట్లో ఏదైనా పిండి మిగిలితే కూడా అన్నిటికీ ఈక్వల్గా షేర్ చేసేస్తాను. నెక్స్ట్ ఒక బేకింగ్ ట్రే తీసుకుని దానికి బటర్ అప్లై చేసి రెడీగా పక్కన ఉంచుకుందాం. ఒక్కొక్క డో బాల్ తీసుకుని దాన్ని కొద్దిగా ఒత్తుకొని అందులోకి మన స్టఫింగ్ని ఫిల్ చేసుకుందాం. మీకు ఎంత స్టఫింగ్ ఇందులో ఫిట్ అవుతుంది అనిపిస్తే అంత పెట్టుకోండి. మరి టూ మచ్గా ఫిల్ చేసేస్తే కూడా లీక్ అవుతుంది. తర్వాత బేకింగ్ టైంలో ఎడ్జెస్ మొత్తం ఇలా సీల్ చేసేసి రౌండ్గా చేసి పక్కన ఉంచుకోవాలి. నేను ఇచ్చిన రెసిపీకి ఇలా 6 buns అవుతాయి. ఇప్పుడు ఇవి డ్రై అవ్వకుండా ఒక క్లాత్ ఏదైనా ఇలా కప్పేసి ఒక 15 మినిట్స్ ప్రూఫింగ్ కోసం పక్కన ఉంచుకుందాం. ఇది సెకండ్ ప్రూఫింగ్ అన్నమాట. 15 మినిట్స్ తర్వాత మన బన్స్ ప్రూఫింగ్ అయిపోయి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దీని మీద బటర్ అప్లై చేసుకుందాం. దాని మీద ఇలా తెల్ల నువ్వులు, వైట్ సెసమే సీడ్స్, ఇవి అలా అలా జల్లుకుందాం. ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు.
ఇప్పుడు ప్రీ హీటెడ్ అవెన్లో మన బన్స్ని ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుందాం 180 డిగ్రీస్లో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, కుక్ అయిపోయినట్టే. మన స్టఫింగ్ ఆల్రెడీ లోపల కుక్ అయింది కాబట్టి పైన ఎక్కువసేపు కుక్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. సో వీకెండ్ స్పెషల్ చికెన్ బన్స్ రెడీ అయిపోయాయి. నేను దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకే ఉంచాను. మీకు ఇంకా కలర్ ఎక్కువ కావాలంటే మీరు ఇంకా కాసేపు ఎక్కువ బేక్ చేసుకోవచ్చు. సో ఇది బేకరీ స్టైల్ బన్ కాదు, మామూలుగా పావ్ బాజీ కలా దొరుకుతుంది కదా, సో అది కాదు, ఇది డిఫరెంట్. సో ఇది బటర్ అది వేస్తాం కాబట్టి ఇది ఇలానే ఉంటుంది. సో నెక్స్ట్ టైం నేను బేకరీ స్టైల్ బన్స్ ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా తినేద్దాం రండి. వేడివేడిగా సూపర్ సాఫ్ట్గా బటర్ టేస్ట్, ఇంకా లోపల ఉన్న చికెన్. ఇంకా లోపల ఉన్న చికెన్ స్టఫింగ్ చూసారు కదా, సూపర్గా ఉంది, యమ్మీగా ఉంది. ఇందులోకి మీకు కావాలంటే చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మోజరెల్లా చీజ్, వేరే ఏది కాదు, మోజరెల్లా చీజ్ అయితే సూపర్గా ఉంటుంది. సో ట్రై చేయండి, ఒక వీకెండ్ సరదాగా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లేకపోతే డిన్నర్లోకి చాలా బాగుంటుంది. ఓకే, సరే మరి ఈరోజుకి ఇంతే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు షేర్ మై వీడియో. ఓకే, తప్పకుండా అందరికీ షేర్ చేయండి వీడియో, అండ్ ఈ వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, మళ్ళీ కలుద్దాం, బాయ్.